హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? లేచారా? లేగలేదా? లెగండి అబ్బా. టీలు కాఫీలు తాగారా? మరి ఇదిగోండి మా టీ అయితే అవుతుంది. అయితే నిన్న మా బావ గ్యాస్ మీద మొత్తం టీ పొంగిచ్చిండు కదా, అంతా క్లీన్ చేసిండు అబ్బా. ఎంత ఓపికతో చేసిండో తెలుసా? మళ్ళీ సూపర్గా చేసిండు. ఈ ఏరియా కూడా క్లీన్ చేసిండు అనమాట. మొత్తం నీట్గా చేసి పెట్టిండు గ్యాస్ అయితే మొత్తానికి. పాపం నాకు తెలియకుండా టీ పెట్టి మొత్తం వంగిచ్చిండు. నేను పనిలో ఉన్నా, మళ్ళీ చిరాకు పడతా అని చెప్పి మొత్తం క్లీన్ చేసిండు. అయితే మరి నేను ఏమేమి మురుకులు చేసినా, ఏమేమి అప్పాలు చేసినా మీకు చూపించాలి కదా, చూపిస్తా పట్టండి. ఇదిగోండి, ఇవైతే చేసిన లావు కారపూస, ఇవి నువ్వులతో చేసిన. నెక్స్ట్ సన్న కారపూస కొంచెం చేసిన ఇది, ఎందుకంటే ఇంకా పిండి ఉంది, నాకు టైం లేదు, అందుకే కొంచెం చేసిన అనమాట. ఇంకా కజ్జికాయలు చేయాలి ఫ్రెండ్స్, ఈరోజు చేస్తా. ఈరోజు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచన్నా లేకపోతే సాయంత్రం అన్న పెట్టుకుంటా. అవి తొందరగా అయితే ఒక్కదాన్నే ఫ్రెండ్స్ కష్టపడి చేసిన, చూడండి గ్రేట్ కదా. నేను ఎప్పుడైనా మా అమ్మ చేసి పంపించేది, ఒక 2 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటున్నాను అనమాట. మా అమ్మ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎన్నెన్ని చేసేదో తెలుసా? 10 కిలోలు బియ్యం పోసి చేసేది అనమాట. అట్లా చేసేది. ఇంకా డైలీ మార్నింగ్ మేమైతే టీలో వేసుకొని తినేవాళ్ళం. బాగా అలవాటు, టీలో వేసుకొని కారపూస బూందీ వేసుకొని తినడం బాగా అలవాటు. పెళ్ళైనాక మా ఆయన అలవాటు మానేపించిండు, ఎందుకంటే అది మంచిది కాదు, టీలో వేసుకొని తినద్దు కారం అని చెప్పి. అయినా సరే అప్పుడప్పుడు అయితే తింటా, ఇష్టం నాకు. మరి మీలో ఎంతమందికి అలా ఇష్టం ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అబ్బా. వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.